నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిక విఎస్ఆర్ పాఠశాలలో ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ మీద తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు గూడూరు రూరల్ పరిధిలోని బైపాస్ సర్కిల్ ప్రాంతంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదురు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గజపూల మాలతో ఘనంగా స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన పురస్కరించుకుని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కేకులు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన గోనుపల్లి గురుమూర్తి, పొట్లపూడి రాజేష్లతో పాటు పలువురు నాయకులు టీడీపీలోకి చేరడంతో వారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారతదేశ రాజకీయ రంగంలో అగ్రస్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో 90% అమలు చేసిన ఏకైక ప్రభుత్వ టీడీపీ అన్నారు. ఎవరికో భయపడి రాజకీయాలు చేసే తత్వం తమకు లేదన్నారు. ప్రజా సేవకు చేసేందుకు రాజకీయాల్లోకి రావాలి తప్ప స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాకూడదన్నారు. వాలంటీర్ లేకుంటే పెన్షన్లు పంపిణీ చేయలేరంటే ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో జాయిన్ అవ్వలేకపోతే ఒక ఫోటో జాయిన్ అయిన సుంకా వెంకటరత్నం గారు వేదికను నిరాశగా కోరుకుంటున్నాను. ప్రదీప్ గారు మన ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఈరోజు కాటూరు శేఖరబాబు తలమండలం శేఖరబాబు పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అదేవిధంగా కాటూరు ఎస్ఏ జోహరి రాజేష్ మన ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా కాటూరు మునీంద్రరావు గారు ధర్మసత్రం బీసీసీ నాయకులు మన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజు మన తెలుగుదేశం కండవ కప్పుకోవడం
తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ పాఠశాలలో ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ మీద తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా డైరెక్టర్ నంది మండలం బాలకృష్ణ మాట్లాడుతూ రాబో రోజులలో ఐఐటి జేఈ నీట్ ఎగ్జామ్స్ లో ఎలా పోటీ పడాలో ఇప్పటి నుండి బాగా చదివి దానిలో పట్టు సాధించి మంచి ర్యాంక్ సాధించాలన్నారు. మాకు సహకరించిన తల్లిదండ్రులకు ఐఐటి స్టాఫ్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం స్కూల్లో ప్రతి క్లాస్ నుండి మొదటి, 2వ, 3వ బహుమతులకు క్యాష్ ప్రైజ్, మోడల్ సర్టిఫికేట్ తో పిల్లలను మరియు తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ అన్నపూర్ణ, డైరెక్టర్ బాలకృష్ణం, రాజు, శ్రీహరి, స్కూల్ స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఎగ్జామ్ ఫేస్ చేసే టైంకి ఈ సేమ్ క్వశ్చన్ రాదు, డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఆ టైప్ ఆఫ్ స్కిల్, ఆ నాలెడ్జ్ మనం డెవలప్ చేస్తే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఫేస్ చేసేటట్టు ఉండాలి. దాట్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాము. అండ్ క్రిటికల్ థింకింగ్. సో ఆ ప్రాబ్లమ్స్ లో డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంటిగ్రేట్ చేసి, ఒక కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చనే కాదు, మల్టిపుల్ కాన్సెప్ట్స్ లింక్ చేసే ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నాయి ఇండియా మొత్తం మీద. ఐఐఎస్ఈఆర్ అంటారు, మనకి తిరుపతిలో ఉంది ఒకటి అలాంటి. సో ఇలాంటి 7 ఇన్స్టిట్యూట్స్ కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇలాంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా సక్సెస్ అవ్వాలంటే ఆ 5% ఆఫ్ ద స్టూడెంట్స్ టాప్ 5% లో ఉండాలి అంటే మనకు కావాల్సిన మోస్ట్ 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఇందాక సాధ్యత 75 క్వశ్చన్స్ 3 hours టైం ఇస్తారు. 3 hours అంటే 180 minutes. గుడ్. ఐఐటి జేఈలో అట్లీస్ట్ 75 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 180 minutes ఇస్తున్నారు. నీట్ ఎగ్జామ్కి వెళ్తే 180 క్వశ్చన్స్ ఇచ్చి 180 minutes ఇస్తారు. 180 క్వశ్చన్స్ 180 నిమిషాల్లో స్టూడెంట్ చదివి అర్థం చేసుకొని దాని మళ్ళీ ఓఎంఆర్ షీట్లో పబ్లింగ్ చేసి అవన్నీ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అంటే ఒక క్వశ్చన్కి 1 నిమిషం కూడా ఉండదు. సో టైం మేనేజ్మెంట్, మనం ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలా, ఏ సబ్జెక్ట్ మనం టైం సేవ్ చేసుకోవాలా, ఏ సబ్జెక్ట్ త్వరగా కంప్లీట్ చేసుకోవాలా, ఎలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ మనకి ఎక్కడైనా స్ట్రక్ అయితే అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా దాన్ని పార్క్ చేసుకొని పక్కన పెట్టి మళ్ళీ రిమైనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకొని ఆ సేవ్ చేసుకుని టైం వచ్చి మిగిలిన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలా, ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా మనం డెవలప్ చేసుకుంటే కంపల్సరీ డెఫినెట్గా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. సో స్టూడెంట్స్కి, పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, స్కూల్లోనే వాళ్ళు క్లాస్ చెప్పారు అయిపోయింది, ఇట్స్ నాట్ దాట్. ఇంటికి వచ్చిన తర్వాత కూడా రివిజన్, ప్రాక్టీస్ 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 మేక్స్ పర్ఫెక్ట్, రైట్? సో మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ పాసిబుల్ మనం సాల్వ్ చేయగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే, క్లాస్లో టీచర్స్ మేబీ ఒక 5 క్వశ్చన్స్ చెప్పినప్పుడు మేము ఓన్గా చేస్తాం సార్, 5 క్వశ్చన్స్ మేము రిమైనింగ్ చేస్తాం, మేము 10 క్వశ్చన్స్ ఓన్గా చేస్తాం. యూ షుడ్ డూ దట్. ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో కమ్ అండ్ డిస్కస్, టీచర్స్తో డిస్కస్ చేయండి, సాల్వ్ చేయండి. సో ఇలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకున్నప్పుడు, అలా సాల్వ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో ఇలాంటి చదివి ఆ పేపర్లు సీల్ చేసి వస్తాయి. సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేయరు, మేమే కరెక్ట్ చేస్తాం. సో కంప్లీట్ జెన్యూన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ అర్థమయ్యేలా ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అయ్యేదాకా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చేసేసి, ఆ పేపర్లు కూడా ఈ రోజు ఎగ్జామ్ అంటే ఒకసారి ఈ రోజు మార్నింగ్ మాత్రమే స్కూల్కి వస్తాయి. ముందు కంపెనీస్లో వర్క్ చేస్తుండొచ్చు, లేదా బెస్ట్ కంపెనీస్ వాళ్ళు ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకొని, జొమాటో, స్విగ్గీ అని అంటాం. సో ఐఐటి ఢిల్లీ నుంచి, ఐఐటి మద్రాస్ నుంచి, ఐఐటి బాంబే నుంచి ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, మనం ఆ గైడెన్స్ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎంకరేజ్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్. దయచేసి స్టేజ్ మీదకి రండి సార్. బాబీ సిహెచ్ సరిత, ఎం కావ్యశ్రీ, రష్మిక, వై రితేష్, only 8 boys are encouraging. V Sandeep, K Moving on to 8th class, first rank is for MKLS Karthik.
winners, for everyone who successfully attended all the examinations and completed the year successfully. So congratulations to each and everyone, and thank you. తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని బైపాస్ సర్కిల్ ప్రాంతంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుండి చెన్నైకు మిర్చి లోడుతో వెళ్తున్న లారీని వెనక వైపు నుండి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీలో ఉన్న డ్రైవర్కు, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరు వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఫోన్ చేస్తే ఫోన్ రాలేదు. పని చేస్తుంది ఫోన్ రావడానికి. కొట్టు గమ్మగా అయిపోయింది.
తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎంజీఎం పాఠశాల భైరాగిపేట్ నందు జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి తగిన ఉపకరణాలు అందించడానికి జిల్లాలోని సిఆర్పీలు కృషి చేయాలని సూచించారు. అలాగే పిల్లలకు ప్రభుత్వం ద్వారా అందించే సదుపాయాలను వారికి అందే విధంగా చూడాలని అన్నారు. పిల్లలను బడిలో చేర్పించి విద్యను అందించాలన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి తగిన విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 18 సంవత్సరాల లోపల ఉన్న విద్యార్థులకు ఆల్ మైకా మ్యానుఫ్యాక్చరర్స్ కార్పొరేషన్ వారి ద్వారా ఎస్ఎస్ఆర్ సిఎస్ఆర్ ప్లస్ ఎస్ఎస్ఏ భాగస్వామితో దాదాపు 421 మందికి వాళ్ళ అవసరాలకు తగినట్లుగా ట్రై సైకిల్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ మిగతా పరికరాలు కూడా ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఎన్డీఏ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వీటిపైన రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావడానికి ఇద్దరు కూడా చాలా ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విద్యాశాఖ దీనిపైన యువ నాయకులు మన లోకేష్ గారు పెను మార్పులు తీసుకొస్తున్నారు. విద్యాశాఖలో పిల్లలకు, వికలాంగులకు ఇటువంటి అవసరాలకు అన్నింటికి కూడా చాలా ముందు చూపుతో ఆలోచించి మన లోకేష్ గారు కూడా మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మన ప్రభుత్వం ఇచ్చిన మాట సూపర్ 6 దానికి కట్టుబడి ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఈరోజు మన రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నారు. చెప్పిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు కూడా 3,000 నుంచి 4,000, పాత అరియర్స్ ఇవన్నింటినీ కూడా ఒకేసారి ఇచ్చిన ఘనత మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తెలియజేసిన ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు ముందు చూపుతో ఆలోచనలతో విద్యాశాఖ పైన మార్పులు తీసుకురావడం చాలా సంతోషమనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ ఒక్క మంచి కార్యక్రమంలో ఈరోజు మన కలెక్టర్ గారు ద్వారా మనం ఇవన్నీ కూడా పంపిణీ చేయడం, మీకు కూడా 421 మందికి ఇస్తున్నాం. ఇంకా కూడా ఉన్నారు, అది కూడా మళ్ళీ రెండో విడత కూడా మన కలెక్టర్ గారు కొన్ని కంపెనీలకు చెప్పి దాని ద్వారా మనకి ఇచ్చే విధంగా కూడా చేస్తారనేసి కూడా భావిస్తున్నాము. ప్రభుత్వం మనకి ఏదైతే ఇట్లా పిల్లలు ఎవరికైతే ప్రత్యేక అవసరాలు కావాలో వాళ్ళందరి కోసం చాలా శ్రద్ధ తీసుకుంటుందనేది మీకు చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి పిల్లలు ఎవరైతే ప్రత్యేక అవసరాల్లో ఉన్నారో వాళ్ళందరూ మన జిల్లాలో సుమారుగా 3,680 మంది ఉన్నారు. సుమారుగా 3,600 మంది మన జిల్లాలో ఉన్నారు. దాంట్లో చూసుకున్నట్టయితే వీళ్ళందరి కోసం ఇట్లా ప్రత్యేక అవసరాలు కావాల్సిన వాళ్ళ కోసం మండలానికి ఒక భవితా స్కూల్ లెక్కన జిల్లాలో సుమారుగా 34 భవితా స్కూల్స్. ఈ భవితా స్కూల్స్ అందరూ కూడా చాలా మీరంతా పిల్లలు వాడుకోవాలి, తల్లిదండ్రులు కూడా వీటి గురించి తెలుసుకోవాలి. ఈ భవితా స్కూల్స్లో ఏంటంటే మామూలుగా ఇలాంటి పిల్లలు రెగ్యులర్ స్కూల్స్లో చదవడం కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం ఈ భవితా స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవితా స్కూల్స్లో మనము ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి అక్కడ ఏర్పాట్లు చేసి ప్రత్యేకమైనటువంటి పరికరాలు అందించి ప్రత్యేకమైనటువంటి టీచర్లు, రిసోర్స్ పర్సన్స్ అందరూ ఉంటారు కనుక అందరూ కూడా భవితా స్కూల్స్ని కూడా పూర్తిగా వాడుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం మనకు ఇట్లా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 3,000 ఇస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి ట్రాన్స్పోర్ట్కి అంటే రవాణా ఖర్చులకి 6,000 రూపాయలు పర్ నెలకి 6,000 లెక్కన ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే ఈ మే జూన్ నుంచి ఇవ్వబోతున్నారు.
అదేవిధంగా అట్లాగా 530 మంది పిల్లలకి మన జిల్లా వరకు ఇస్తున్నాం. అదేవిధంగా ఎస్కాట్ అంటే కొంతమంది వాళ్ళ సొంతంగా వెళ్ళలేరు, ఇంకో మనిషి ఉండాలి, అట్లాంటి వాళ్ళకు కూడా ఎస్కాట్ కూడా ట్రాన్స్పోర్ట్ 6,000 నెలకు 6,000 లెక్కన మనం సుమారుగా 400 మందికి మన జిల్లాలో ఇస్తున్నాం. అదేవిధంగా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా స్టైఫండ్ ఈ 6,000 ట్రాన్స్పోర్ట్ కాకుండా ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే అదనంగా ఇంకొక 2,000 రూపాయలు మనము ఇలాగ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి 2,000 రూపాయలు నెలకి ఇస్తున్నాము. అట్లా ఒక 1000 మందికి ఈ సంవత్సరం మనం ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరన్నా భవితా స్కూల్కి రాలేని పరిస్థితి, అసలు ఇంట్లోంచే కదలలేని పరిస్థితి ఉంటే వాళ్లకు ఇంటి దగ్గర కూడా మనం పాఠాలు చెప్పుకునే పరిస్థితి, అలాంటి వాళ్ళకు కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం 3,000 రూపాయలు అట్లాగా కూడా ఆ పిల్లలకి ఇస్తుంది. ఇట్లా చూసుకుంటే ఎన్నో రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి మనకి అంటే మనం దివ్యాంగులు అంటాం, ఇలాంటి పిల్లలు బాధపడే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తోడ్పాటునిస్తే వాళ్ళు కూడా సమాజంలో మిగతా వాళ్ళలాగా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఖచ్చితంగా వెళ్ళగలరు. తల్లిదండ్రులు కూడా మీరు వాళ్ళకి ఆ సపోర్ట్ చేయాలి. మీరు చేస్తే ప్రభుత్వం కూడా మీకు ఎంతో అండగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా చాలా స్ట్రెంగ్త్ అబిలిటీస్ ఉంటాయి, అన్నీ కూడా మీరు గుర్తించి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ అవసరాల మేరకు మీరు కొంచెం కష్టపడినట్టయితే ప్రభుత్వం కూడా మీ వెన్నట్టుండి అన్ని రకాల సపోర్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు చూసుకున్నట్టయితే పరికరాలు ఎవరెవరికైతే కావాలో వాళ్ళందరికీ కూడా మనము హియరింగ్ ఎయిడ్ అంటే చెవు పరికరాలు కావాలన్నా, ట్రైసైకిల్ కావాలన్నా, బైసైకిల్ కావాలన్నా, అదేవిధంగా మనకి రోలటార్స్ కావాలన్నా, ఎవరన్నా చూపు లేని వాళ్ళకి బ్రైలీ కిట్స్ కావాలన్నా, ఇట్లాగా అన్ని విధాలుగా అన్ని రకాలైనటువంటి పరికరాలు సుమారుగా మనము 659 మంది పిల్లలకి ఈరోజు మనం శాంక్షన్ అయింది. దాంట్లో ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మనం ఒక 420 మంది పిల్లలకి ఈరోజు మనం తిరుపతిలో అన్ని పిల్లలకు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంతటి మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం అండి. నిజంగా నా మనసుకి చాలా దగ్గర ఉన్నటువంటి కార్యక్రమం. వీటన్నిటికీ ముందుగా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి చాలా. ఎందుకంటే ఇలాంటి పిల్లలు చాలా వరకు నెగ్లెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు అలింకో వాళ్ళకి, అదేవిధంగా ముందుండి నడిపిస్తున్నటువంటి మా డిఈఓ వాళ్ళ స్టాఫ్ అంతటికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేణిగుంట మండలం నుంచి ఖాదర్ బి, వడమాలపేట నుంచి జాహ్నవి, పుత్తూరు మండలం నుంచి ఆర్థిక నేరస్తులు పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారని వైసీపీ నాయకులు పోతున్న వెంకట మహేష్ వెల్లడించారు. కూరపాటి సత్యనారాయణ వస్త్రలత వ్యాపారస్తుడు కోట్ల రూపాయలు చిట్స్ ఫైనాన్స్ ద్వారా డిపాజిట్దారుల నుండి 150 కోట్లు సేకరించి ఐపీ పెట్టడానికి చూస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై సోమవారం వైసీపీ నాయకులు పోతున్న వెంకట మహేష్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలో 3-4 వ్యక్తులు కలిసి 1000 కోట్లు కొట్టేస్తే వారి గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు. వస్త్రలత వ్యాపారిగా ఉన్న కూరపాటి సత్యనారాయణ మరో వ్యక్తి చిట్ ఫండ్ ఫైనాన్స్ ద్వారా సుమారు 150 కోట్లు సేకరించి లబ్ధరుల కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఇవ్వవలసిన డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి సత్యనారాయణ వచ్చాడని అన్నారు. సత్యనారాయణ పేరుతో కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్నాయని, ప్రభుత్వం అవినీతికి వెలికి తీసి ఆస్తులను జప్తు చేసి 600 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, బాధితులు కూడా బయటకు రావాలని, వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచిస్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాం. ఇవన్నీ 100 డాక్యుమెంట్స్ పైనే ప్రింట్ ఇచ్చాం. 100 డాక్యుమెంట్స్ పైన ఇవన్నీ. ఇవి కూడా తేడానికి కారణం, ఇతనికి డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి ఒక వ్యక్తి మాకు అన్ని రకాలుగా సహకరించబట్టి, అతను కూడా కొంత ఆర్థికంగా ఖర్చుకు పెట్టుకోబట్టి ఇన్ని డాక్యుమెంట్స్ ఇంత వర్కౌట్ చేయగలిగాం. మేము
ఇవన్నీ తీసుకొచ్చాం. ఈ ఎవిడెన్స్ మొత్తం కూడా అధికారులకి ప్రభుత్వానికి అందజేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కోరపాటి సత్యం, అతని కుమారుడు రాజా, అలాగే అతని కుటుంబ సభ్యులు, అతని బంధువుల పేర్ల మీద ఆస్తుల మొత్తాన్ని కూడా జప్తు చేయాలి, విచారణ చేయాలి, 600 కుటుంబాలకే న్యాయం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమైతే కోరుతున్నాం. అట్లాగనే ఇంకొక పెద్ద విషయం, వన్ టౌన్లో ఒక ట్రస్ట్ ఆస్తి కూడా ఇతను కొనుగోలు చేశాడు. అసలు ట్రస్ట్ ఆస్తి అమ్మడానికి వాళ్ళెవరు, కొనడానికే ఇతనెవరు? ఇందులో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. మరి సబ్ రిజిస్టర్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి చాలా తేడా ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఆ విషయం. మరి సబ్ రిజిస్టర్ వాల్యూ కనుక ఆ సంస్థకి డిపాజిట్ చేస్తే మరి మార్కెట్ వాల్యూ డబ్బులు ఏమైనట్టు? ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినట్టు? ట్రస్ట్ ఆస్తి అమ్మాలంటే మరి అధికారుల అనుమతి ఉండాలి. మరి అధికారుల అనుమతి లేకుండా మరి ట్రస్ట్ ఆస్తి ఎలాగ అమ్మారు? ఏ విధంగా తను కొనుగోలు చేశాడు? మార్కెట్ వాల్యూకి సబ్ రిజిస్టర్ వాల్యూకి డిఫరెన్స్ ఉన్న ఆ డబ్బులని ఎవరి జేబులోకి వెళ్ళి? ఈ అంశం మీద కూడా దర్యాప్తు చేయాలి. మరి 150 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనాయి? మాకు తెలిసే దగ్గర 80 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు ఉన్నాయి, కనపడుతున్నాయి కంటికి ముందు, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా మేము కొంతవరకే సమాచారం తెచ్చామనుకో, ఇంకా వేరే ఊళ్ళల్లో వేరే జిల్లాల్లో కూడా ఇతని బినామీ పేర్ల మీద ఆస్తులు పెట్టారని, బంగారం వెండి విపరీతంగా దాచారని పెద్ద ఎత్తున మరి బయట అయితే అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశాల మీద దర్యాప్తు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిక. విఎస్ఆర్ పాఠశాలలో ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ మీద తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు. గూడూరు రూరల్ పరిధిలోని బైపాస్ సర్కిల్ ప్రాంతంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.